5 సంవత్సరాలు అమరావతి మహిళల్ని ఆయన ఎలా ఏడిపించారో, ఎలాంటి ఇబ్బంది పెట్టారో, ఈరోజు మహిళలకి మేమే మంచి చేశామని కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నా వైసీపీ మీడియా ప్రతినిధులకి, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఒక్కసారి ఫోటోలు కూడా చూడమని చెప్తున్నాను. అమ్మల్లారా, వీరు మహిళలే. వీళ్ళు చేసిన తప్పు మనందరికీ రాజధాని కావాలని, ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన అమరావతి రాజధాని కావాలని వాళ్ళకున్న భూముల్ని త్యాగం చేసిన నిస్వార్థమైన మహిళలు అమరావతి మహిళలు. వీరి మీద మీ ప్రభుత్వంలో సాధించిన దమనకాండను ఒక్కసారి మీరు కల్లారా చూసి ఈరోజు మీరు మాట్లాడుతున్న అసత్యాలు ఒక్కసారి మళ్ళీ మాట్లాడమని చెప్తున్నాను. 1 కాదు 2 కాదండి, మేమందరం కల్లారా చూసాం. కనకదుర్గమ్మ వారధికి, కనకదుర్గమ్మ దగ్గరికి అమరావతి రావాలని పూజలు చేయడానికి వెళ్తున్న మహిళల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, నడి రోడ్డు మీద ఇస్తిరాకులు లేకుండా రోడ్డు మీద వారు అన్నం తినేలా చేసిన క్రూరమైన మనస్తత్వం మీది. తిరుమలకి పాదయాత్ర చేస్తూ వాళ్ళు చాలా శాంతంగా అమరావతి రావాలి, మా భూములకి ఒక సార్థకత కావాలని తిరుమల దేవుడి దానికి వెళ్తుంటే సర్వేపల్లి దగ్గర మీ అప్పటి ఎమ్మెల్యే అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా ఇంతకన్నా నీచమైన పదం నేను వాడలేకపోతున్నాను, అమరావతి మహిళలు బహిర్భూమికి వెళ్తుంటే వాటి మీద కూడా డ్రోన్లు తిప్పారంటే ఇంకా మీలాంటి నీచ నికృష్టమైన వాళ్ళు ఈరోజు మహిళలకు మేము చేశామని చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అమరావతి మహిళల మీద మీరు చేసిన దమనకాండ చరిత్ర ఎప్పటిలో గుర్తుంచుకుంటుంది. మహిళలకు మేము మంచి చేశామని మీరు చెప్తే ఈరోజు జనాలు ఎలా నవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇక సోషల్ మీడియా, నేను వన్ ఆఫ్ ద సోషల్ మీడియా బాధితురాలనే. నీచాతి నీచంగా, అసభ్యంగా, అశ్లీలంగా భయపెడితే ఆడవాళ్ళు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని మీరు మీ సోషల్ మీడియా పేటీఎం కుక్కలు ఎంతమంది తెలుగుదేశం కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో కానీ జనసేన మహిళల్ని మీరు ఇబ్బంది పెట్టారు. ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా ఫైల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఈరోజు మీ హయాంలో సోషల్ మీడియాలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీరు చేసినవి, మీరు రాయించినవి చూపిస్తే దేంతో మీరు మాట్లాడతారు? మళ్ళీ మేము మహిళల పక్షపాతమని మేము ఒక్కసారి అడుగుతున్నాను. పిలిపిస్తే చాలు. ఈరోజు శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా, కడప నుండి కర్నూలు దాకా మీ వల్ల ఇబ్బంది పడి కుటుంబాలు ఎంత ఇబ్బంది పడ్డాయో ఆ మహిళలందరూ నేను ఒక బాధితురాలనే, నాకు తెలుసు ఆ బాధలు. ఎవరిని వదిలిపెట్టలేదు మీరు. పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్క మహిళని, జనసైనికుల్లో ఉన్న జనసేన వీర మహిళలని ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా, మీకు తెలిసింది అదొకటే కదా, కొన్ని వందల వేల లక్షల ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చోపెట్టి, అంటే మహిళ అంటే అంత చులకన. ఎందుకు ఈరోజు మళ్ళీ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా నేను చేశానని చెప్పి భ్రమంలో బ్రతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుండి ఈరోజు మహిళా మాజీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు 90% మహిళల గురించి అన్ని తీసుకొచ్చారంటే నవ్వొస్తుందండి. ఆఖరికి స్వయాన మీ జగన్మోహన్ రెడ్డి భార్య గారి మీద ఎవరో మా తెలుగుదేశం కార్యకర్త ఒక తప్పుడు మాట పెట్టి తర్వాత ఆయన క్షమాపణ అడిగినా కూడా మహిళలంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మహిళలకు కూడా మేము అదే ఆదరణ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా సొంత కార్యకర్తను చూడకుండా కూడా ఆయన్ని శిక్షించి లోపల పెట్టారు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, మేము మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత. అంతేగాని తల్లిని చెల్లిని మేమందరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన వైపు నుంచి మాట్లాడుతున్న సోకాల్డ్ వైసీపీ అధికార ప్రతినిధులకి మేమందరం పరాయి వాళ్ళం, మమ్మల్ని అందరిని ఎంత ఇబ్బంది పెట్టారో పని పక్కన పెడదాం. సొంత తల్లిని చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఊరుకోలేదంటే ఇంకా మీరా అండి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3000 కిలోమీటర్లు అన్నని జైల్లో పెడితే తన పార్టీకి అన్నకి అండగా నిలిచి జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిలా రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో ఆమె ప్రతిపక్షమే కానీ ఒక మహిళగా ఆమె పడిన కష్టం మేము చూసాం. అంత ఈజీ కాదు. ఆషామాషిగా ఒకే ఒక్క అమ్మాయి అన్ని వేల కిలోమీటర్ల అన్న గురించి తిరిగితే ఆ షర్మిలా రెడ్డి గారి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన టీము వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న
కమెంట్లు చూస్తుంటే నిజంగా ఆయనకి చెల్లిగా పుట్టినందుకు ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుందా అని అర్థమవుతుంది. చెల్లికి సమానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు సమానంగా పంచమన్నారన్న పాపానికి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి బయటకు గంటేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలని పాదయాత్రలో వాళ్ళ నెత్తి మీద పెట్టిన భస్మాసుర హస్తంతో ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ఎన్ని వేల మహిళల మంగళసూత్రాలు తెంచారో కూడా ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. వైసీపీలో ఉన్న మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.